అమ్మ ఆదర్శ పాఠశాల భవన సముదాయానికి ఈనాడు ఇనాగ్రేషన్ సందర్భంగా చేసినటువంటి జిల్లా డిఓ గోవిందరావు గారు, సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారు, అట్లాగే మిత్రులు కళ్యాణరావు గారు, అట్లాగే కాకారెడ్డి గారు, మహమ్మద్ ఇక్బాల్ తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు, ఎంఈఓ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అధ్యాపకులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు, గారికి, నరసింహారెడ్డి గారికి, మీ అందరికీ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. శుభ సూచకం ప్రజాపాలనలో భాగంగా అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పరిపాలన, ప్రజా పరిపాలన అంకురార్పణ చేయడం జరిగింది. ఇందులో 7 మాసాలు గడిచినా కూడా మొదటి 3 నెలలు ప్రభుత్వ ఏర్పాటు, అధికారులు సమకూర్చుకోవడం, శాసనసభ సమావేశాల్లో 3 మాసాలు గడిచిపోయింది. ఆ తదనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 1 నెల పోయింది. అంటే ఏ అధికారిని కానీ ఎక్కడ కూడా పిలిచి మాట్లాడపరిస్థితి లేకుండా పోయింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లో 2 మాసాలు పోయింది. అంటే మొత్తంగా 6 నెలలు అసలు పరిపాలన చేయడానికి అడుగు ముందుకు పరిస్థితి లేకుండా. ఈ యొక్క ఎన్నికల తర్వాత మరి నాడు ప్రజాపాలన ఈ 6 మాసాలు గడిచిపోయింది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేస్తూ మరి యొక్క పరిపాలన శీఘ్రగతిన ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్ళాలనే కార్యక్రమం జరుగుతాం. అందులో భాగంగా ఈ యొక్క ఈరోజున వెల్టూరు గ్రామం వచ్చిన తర్వాత నాకు సంతోషం అనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రతి గ్రామంలో ఒకటి మనం మొత్తం సమాజాన్ని అర్థం చేసుకుంటే ప్రభుత్వాలు చేసే పని ప్రభుత్వాలు చేయాలి. అట్లాగే తల్లిదండ్రులు కూడా. ఇప్పుడే ఒక పాప చూసాం, ఆ పాప పేరు తెలియదు కానీ శిరీష, దీక్షిత ఆ మాట్లాడిన 4 మాటలు స్పష్టంగా, అనర్గళంగా, అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా మాట్లాడింది. మరి ఇదే స్కూల్లో మిగతా విద్యార్థులు ఇంతమంది, మరి ఆ విద్యార్థులు ఎవరు కూడా ఆ స్థాయిలో మాట్లాడే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో కానీ అసలు తెలియనితనం ఉంది. మరి వీళ్ళకైనా వాళ్ళకైనా అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. అంటే తల్లిదండ్రుల శ్రద్ధ కారణంగా ఆ పాపకు ఇంటికాడ చదువుకునే వాళ్ళు నేర్చుంది కాబట్టి ఆ పాప మాట్లాడగలిగింది. ఒప్పుడురా ఒప్పుకోరా అడిగిన, అందుకనే ఇక్కడ చదువుతుంటే స్కూల్ పోలేదు, హైదరాబాద్ కూడా స్కూల్ పోలేదు అన్నట్టు. అవునా? మరి అయినా వచ్చంటే అంటే స్కూల్కు పంపించిన తర్వాత ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల బాధ్యత కంటే కూడా ఇంటికాడ తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది. స్కూల్లో ఉండేది 6:30 గంటలు. ఉదయం ఎన్నింటికి స్కూల్ స్టార్ట్ అవుతుంది? 9కి స్టార్ట్ అయ్యి 4కి క్లోజా. అంటే 6:30 గంటలు మధ్యాహ్నం పోయిన వదిలేస్తే అంతేనా? 6:30 గంటలు మాత్రమే స్కూల్లో ఉంటారు పిల్లలు. మరి మిగతా 17:30 గంటలు పిల్లలు ఇంటికి ఉంటారు. 6:30 గంటలు ఎంత నేర్చుకోగలుగుతారు? 17:30 గంటలు సరే, నిద్రకి 8 గంటలు వదిలేసినా మరి ఆ టైం కూడా నేర్చుకుంటే, ఇక్కడ స్కూళ్ళు ఇటు 2 కూడా నేర్చుకుంటే పిల్లలు ఆణిముత్యాలుగా తయారవుతారు. అంటే మన చేతులు నుండి కూడా మనం చేసుకోలేకపోతున్నాం. అందుకే భగవంతుడు ఒక మనిషిలోకి మాత్రమే ఆలోచన శక్తిని ఇచ్చిండు, మెదడుని ఇచ్చిండు. ఇతర ఏ పశుపక్షాదులకు, పశువులకైనా, పక్షులకైనా, జంతువులకైనా అప్పు చేస్తూ ఉంటారు కదా, ఒటిగిటి కడతా ఉంటారు కదా, చేస్తూ ఉంటారు కదా. అది కూడా లెక్కేస్తే సంవత్సరానికి 5 నుంచి 10 లక్షల దాకా ఖర్చు కుటుంబానికి. మరి కాయ కష్టం చేసి
రెక్కల పనిచేసి అప్పుల పాలు అయ్యే బదులు ఇదే వెల్టూరు లెక్క తీసుకున్నాం. ఇప్పుడు నాకు చెప్పిన లెక్క వెల్టూరు గ్రామానికి సుమారుగా 70 మంది, అవునా? వెల్టూరు గ్రామానికి సుమారుగా 70 మంది ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు. ఎంత కడుతున్నా అంటే ఒకరోజు 10,000 17,000 అన్నారు, అవునా? అంతే ఉన్నారు 10 మంది ఈ గ్రామానికి. సార్ ఊరికి 70 మంది పోతున్నారా? 3 బస్సులు పోతాయి. అంటే బస్సులు ఎంతమంది అంటారు? 70 మంది. 70 × 10,000 అంటే 7 లక్షల రూపాయలు. ఇప్పుడు వాలంటీర్స్కు ఈ గ్రామాల్లో 2 లేడీస్ టీచర్స్ ఉన్నారు కదా, మీకు ఎంత ఇస్తారు మా జీతం? మా కళ్యాణరావు ఎంత ఇస్తారు? ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జీతం ఇస్తారు. మీరు ఎవరేం బాధపడదు, ఒకరోజు 10,000 రూపాయలు జీతం ఇస్తాం. వాళ్ళు కూడా పీజీ చేసిన వాళ్ళే, ఎంఎస్సీలు బీఈడీ చేసిన వాళ్ళే. ముగ్గురు 6 5 8లో ముగ్గురు 6 5 అంటే ఇంకా 2 తక్కువ ఉన్నారు. మీ లెక్క ప్రకారం ఇంకా 2 తక్కువ. ఇంకా 2 లెక్కేస్తే అవుతుంది, నెలకు 50,000 అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? 6 లక్షలు అవుతుంది, అవునా? ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణరావు ముగ్గురు పెట్టిందంటే 10,000 అంటే సంవత్సరానికి 40 లక్షలు ఖర్చు పెట్టాం. 34 లక్షలు, 34 లక్షలు. మరి మంచిగా ఎంత ఖర్చు పెట్టినావు? అదో నాకు తెలిసి 20 లక్షలు అవుతుంది స్కూల్. అంటే దీనికి అంటే చన్నీళ్లకు వేడి తోడేట్టుగా మరి గ్రామంలో సరే నలుగురు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కువ పెట్టచ్చు, లేని వాళ్ళు 5,000 ఇచ్చినా 5,000 ఇచ్చిన సాయమే కదా. అంటే చన్నీళ్ళకు వెళ్ళి చూడట్టుగా మరి తల్లిదండ్రులు కూడా సహకరిస్తే అదే డబ్బు ఇక్కడ ఖర్చు పెడితే ఈ 3-4 లక్షలకు తోడుగా వీళ్ళు పెట్టేటువంటి 70,000 7 లక్షలు ఖర్చు. అంటే మొత్తం 10 లక్షలు. అంటే ప్రభుత్వం కాకుండా ప్రైవేటుగా గ్రామం ద్వారానే 10 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉన్నప్పుడు టీచర్లు అందరూ వస్తారు కదా. ఇంకో లెక్క ఉంది, ఇలా గురుకుల పాఠశాల అని చెప్పని నాకు దగ్గర కొన్ని 100 వచ్చింది. అయ్యా రావు, ఇంతమంది సీట్లు లెక్క ఉండేప్పుడు రావయ్యా అంటే, సార్ మీకు ఓట్లు వేస్తే మీకు గెలిపి మాకు లెటర్ ఇవ్వడా? లెటర్ ఇస్తా. ఇప్పుడు 500 ఇచ్చిన.